వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ జనసేన ప్రెసిడెంట్ రాజలింగం ఖండించారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి కవితకు లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దోచుకున్న సొమ్మును ఢిల్లీలో దాచుకున్నావు అంటూ విమర్శలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్న మీరు పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ గల నాయకుడిని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిపైన కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు కవిత గారిని కొన్ని ఆమె అడగాలని ఈ వీడియో ద్వారా మీ ముందుకొచ్చి మాట్లాడుతున్నాను. కవిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పొలిటీషియన్ కాదంట. దురదృష్టవశాత్తు ఉప ముఖ్యమంత్రి వచ్చిందని ఆమె వ్యాఖ్యానించారు. సీరియస్ పొలిటీషియన్ అంటే ఎలా ఉండాలమ్మా? అమ్మ కవిత గారు, మీలాగా మన రాష్ట్రంలో దోచుకున్నది సరిపోక మిగతా రాష్ట్రాలకు వెళ్లి పెట్టుబడులు పెట్టి లిక్కర్ స్కాములు చేసుకుంటా నువ్వు కూడా మా పార్టీ అధినేత ఒక తెల్ల కాగితం లాంటి మచ్చలేని నాయకుడు, మా నాయకుడు, ఆయన పైన నువ్వు మాట్లాడుతున్నావంటే నీకు ఏదైతే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నీ పేరు, పరువు, ప్రతిష్ట ఆ లిక్కర్ స్కామ్ ద్వారా పోయిందని ఇప్పుడు నేను అంటే యావత్ భారతదేశం మొత్తం శ్రీ పవన్ కళ్యాణ్ వారిపై ప్రజలంతా చూస్తున్నారు. అది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు నేను వేరేల మీద మాట్లాడితే నీకు ఐపు రాదని పవన్ కళ్యాణ్ గారి పైన వ్యాఖ్యలు చేస్తే సోషల్ మీడియాలో ద్వారా, పత్రికల ద్వారా ఒక ఐప్ క్రియేట్ చేసుకోవాలని నువ్వు అనుకొని వ్యాఖ్యలు చేసి ఉంటావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడి ఒక ముద్దాయి ఖైదీ చేతిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని తీసుకొచ్చి ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించాలని ఒక కూటమిని ఏర్పాటు చేసి ఇక్కడ రాష్ట్రంలో ఒక కూటమి తయారు చేసుకొని అక్కడ కేంద్రంలో బీజేపీని ఒప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 151 సీట్లతోటి గెలిచినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అదా పాతాళానికి తొక్కేస్తా అని చెప్పి తొక్కేసినటువంటి మా పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పొలిటీషియన్ కాదా? దీనికి సమాధానం చెప్పు. అదే ఇది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, భారతదేశం యావత్తు భారతదేశంలో పోటీ చేసినటువంటి 100కు 100% స్ట్రైక్ రేట్ కొట్టినటువంటి భారతదేశంలో ఉన్నారంటే అది శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ప్రపంచమంతా ఆయన వైపు చూస్తున్నారు. ఇక్కడ రాష్ట్రంలో ఒక మంచి పాలన ఇవ్వాలని 151 సీట్లలో గెలిచినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని ఆయన మాటిచ్చిన ప్రకారం 11 సీట్లకు పరిమితం చేసి మధ్యలోకెళ్ళి 151లో 5 తీసేసి 11కు పరిమితం చేసి ఈరోజు అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష హోదా లేక చేసినటువంటి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయనను పట్టుకొని మీరు ఈ విధంగా అనుచితమైన వ్యాఖ్యలు చేసి ఏదో పాపులర్ కావాలని మీరు చూస్తున్నారు. భారతదేశ ప్రధానమంత్రి ఏపీలో ఏ విధంగా అయితే ఇప్పుడు జరుగుతుందో రాబోయే రోజుల్లో కూడా, అంటే అప్పట్లో తెలంగాణ ఆకాంక్ష మీద మీరు గెలిచారు తప్ప గాని తెలంగాణ ఒక ఆకాంక్ష, ఒక ఉద్యమం ఆకాంక్ష ద్వారా తెలంగాణ ఏర్పడాలన్న ఒక ఆకాంక్షతోటి మీకు అధికారం ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రజలంతా మేల్కొన్నారు. ఇప్పుడు ఏపీలో కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ప్రభుత్వం ద్వారా చేసే కార్యక్రమాన్ని అందరూ వీక్షిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ తెలంగాణలో ఒక బలమైన పార్టీగా ఎదుగుతుంది. మీకు కూడా, మీ పార్టీ కూడా మిగతా పార్టీలకు కూడా ధీటుగా ఇక్కడ తెలంగాణలో మా పార్టీ వెళ్ళబోతుంది. మీరు చేసినటువంటి వ్యాఖ్యలను మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం.
తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన గోశాలలో 3 నెలల్లో 100కు పైగా గోవులు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం తక్షణమే కమిటీని వేసి విచారణకు ఆదేశించాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోవుల మరణాలపై బాధ్యత కలిగిన టీటీడీ అధికారులు బయటకు వచ్చి ఎందుకు వివరణ ఇవ్వలేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి తిరుమల పవిత్రత మంటగలిపే ఘటనలు వరుసగా జరుగుతున్నాయని, వీటిని చూస్తూ హిందువులు మనోవ్యధకు గురవుతున్నారని అన్నారు. లోకేష్ గారు ఎక్స్లో పోస్ట్ చేస్తూ వైసీపీ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు అని చెప్పాను. అలాగే భావన్ ప్రకాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మేము చెప్పినటువంటి విషయాలని సగం అంగీకరిస్తూ ఆయన మాట్లాడారు. మేము ఫోటోలతో సహా బయట పెట్టినటువంటి అంశాన్ని మీరు ఏ ఆధారాలతో అది కాదు అని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి బాధ్యత కలిగినటువంటి ఏ అధికారి కూడా దీని మీద మాట్లాడలేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు టీటీడీ సంబంధించినటువంటి గోశాలలో ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి అనే దాని మీద ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ లెక్కలతో సహా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మొత్తం యావత్ హిందూ సమాజానికి చెప్పాల్సినటువంటి బాధ్యత లేదా అని చెప్పని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే టీటీడీ ఒక రాజకీయ కేంద్రం కింద మార్చేశారు. అది ప్రపంచ ధార్మిక ఆధ్యాత్మిక కేంద్రం అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నియామకాలతో సహా ఈఓలు, అదే అధికారులు, రాజకీయ నాయకులు పోస్టింగులతో సహా దాన్ని ఒక రాజకీయ కేంద్రంగా మార్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ 10 నెలల కాలంలో భక్తులకి సేవలు అందించడంలో కానీ వారి మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎందుచేతనంటే చూడండి, ఈరోజు జరిగినటువంటి సంఘటన భద్రతా వ్యవస్థని దాటుకుంటూ మహాద్వారం వరకు కూడా పాదరక్షలతో కొంతమంది వెళ్ళారు అని అంటే అది టీటీడీ ప్రతిష్ట దిగజారడం కాదా? దాంతోపాటు ఈరోజు మధ్యాహ్నం స్వామివారి నైవేద్యం కూడా 15 నిమిషాల పాటు ఆలస్యం అయింది అని అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికారుల యొక్క పనితీరు, వారి శ్రద్ధ కనపట్లేదా? అర్థం అవట్లేదా? ఏ రకంగా ఈ 10 నెలల కాలంలో పరిపాలన జరుగుతుందో ఇలాంటి పరిస్థితులు గోశాలలో జరిగినటువంటి తప్పులు ఎలా సరిదిద్దుకుంటారో మాకైతే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ గోమాతలు మరణించడానికి ప్రధానమైనటువంటి కారణం సరైనటువంటి మందులు లేక, సరైనటువంటి ఆహారం లేక, సరైనటువంటి నిపుణులైనటువంటి వైద్యులు లేక, వైద్య సౌకర్యాలు లేక, గోమాత ఆలన పాలన చూసేటటువంటి వారి లేక జరిగింది, ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి భావిస్తాను. నిన్న ఫోటోలు చూసిన తర్వాత మనకి అనిపిస్తూ ఉంది ఎంత హృదయ విదారకంగా ఆ గోవులు మరణించాయి. బక్క చిక్కిపోయి, ఆహారం లేక, పర్యవేక్షణ లేక, చిన్న ఆవులు, చిన్న దూడలు నిన్న మరణిస్తే ఈ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల యొక్క నిర్లక్ష్యం అనేది కొట్టొచ్చినట్టుగా ఫోటోల్లో కనపడుతోంది అని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో చాలా డైరీలు ఉన్నాయి, చాలా గోశాలలు ఉన్నాయి. అందరూ కూడా చాలా శ్రద్ధగా, చాలా బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి ఈ సంఘటన జరగడానికి యాజమాన్యం అంటే టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు బాధ్యత రాహిత్యం మాత్రమే అని చెప్పని ఈ సందర్భంగా మనం చెప్పొచ్చు. మేడ్చల్ జిల్లా బోడపల్ శ్రీ లక్ష్మీనగర్ కు చెందిన పీనా నాయక్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్యోగం చేస్తున్నారు. విభేదాల కారణంగా విడిపోయారు. వారి కుమారుడు తల్లి వద్ద, కుమార్తె తండ్రి వద్ద ఉండేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. 2009లో పీనా నాయక్ లలితను రెండో వివాహం చేసుకున్నారు.
వీరికి జన్మించిన కుమార్తె ప్రస్తుతం 10వ తరగతి చదువుతుంది. బీఎస్సీ నర్సింగ్ చదివిన మహేశ్వరి కొంతకాలం ప్రైవేట్ ఉద్యోగం చేసింది. అక్కడ పరిచయమైన యువకుడితో పెళ్లి చేసుకున్న విభేదాల కారణంగా విడాకులు తీసుకుంది. తండ్రి ఆమెకు రెండో పెళ్లి చేయాలని గత ఏడాది నవంబర్లో సంబంధం కుదిర్చారు. బోడుప్పల్లో ఉన్న 2 ఇళ్లలో ఒకటి మహేశ్వరికి పెళ్లి కానుకగా ఇవ్వాలని పీనా నాయక్ నిర్ణయించారు. ఆమెకు ఆస్తిలో వాటా ఇవ్వడం కుదరదని లలిత భర్తతో గొడవపడింది. ఆయన వినకపోవడంతో తట్టుకోలేకపోయింది. సూర్యాపేట జిల్లా కొమ్మల్ గ్రామానికి చెందిన సిఆర్పీఎఫ్ జవానుగా పనిచేస్తున్న తన మరిది బానోత్ రవి సలహాతో మహేశ్వరి హత్యకు పథకం వేసింది. గత ఏడాది డిసెంబర్ 7న పీనా నాయక్ బయటకు వెళ్లిన సమయంలో రవి యాదాద్రి జిల్లా బీబీ నగర్లో గ్యాస్ ఏజెన్సీ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న అతడి స్నేహితుడు వీరన్నను తన ఇంటికి రప్పించింది. అప్పటికే బయటికి వెళ్లిన మహేశ్వరి తిరిగి ఇంటికి రాగానే ముగ్గురు కలిసి ఆమె మెడకు చున్ని బిగించి హతమార్చారు. మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి వీరన్న కారులో నల్గొండ జిల్లా సాలిగౌరర మండలం వంగమర్తి వద్ద మూసిలో పాతిపెట్టారు. పెళ్లి ఇష్టం లేక మహేశ్వరి మరో యువకుడితో వెళ్లిపోయిందంటూ లలిత భర్తను నమ్మించింది. నెలలు గడిచినా బిడ్డ జాడ తెలియకపోవడంతో ఆయన ఏప్రిల్ 2న మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో వారు నేరాన్ని అంగీకరించారు. మృతదేహాన్ని శుక్రవారం పోస్టుమార్టం చేయించారు. నిందితులు లలిత, రవి, వీరన్నలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు మేడిపల్ ఇన్స్పెక్టర్ గోవింద్ రెడ్డి తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత తాను ఈ నియోజకవర్గ ప్రజలకు మరింత దగ్గరయ్యానని తెలిపిన మంత్రి నారా లోకేష్. తిరుమలలో టీటీడీ సంరక్షణలో గోవుల మరణాలపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారన్న గన్ని వీరాంజనేయులు. పవన్ కళ్యాణ్ పై కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ఖండించిన తెలంగాణ జనసేన ప్రెసిడెంట్ రామలింగం. తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన గోశాలలో 3 నెలల్లో 100కు పైగా గోవులు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం కమిటీ వేయాలన్న వైసీపీ నేత మల్లాది విష్ణు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.